यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्धवदल्पं च तत्तामसमुदाहृतम् अधर्मं धर्ममिति या मन्यते तमसावृता अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीताश्च बुद्धिः सा पार्थ तामसी ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. గత 5 ఎపిసోడ్స్ ప్రారంభంలో ట్యాగ్లైన్ రూపంలో 7వ అధ్యాయంలోని 2వ శ్లోకము మరియు 13వ అధ్యాయంలోని 11వ శ్లోకమును మీరు వింటూ వచ్చారు. ఈ ఎపిసోడ్ నుండి మరికొన్ని ఎపిసోడ్స్ వరకు మీరు 18వ అధ్యాయంలోని 22వ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 32వ శ్లోకము, ఈ 2 శ్లోకాలను ట్యాగ్లైన్గా వినబోతున్నారు. ఈ 2 శ్లోకాలు మనకు తామసిక జ్ఞానము మరియు తామసిక బుద్ధి ఈ రెండిటి యొక్క స్పష్టమైన మరియు సత్యమైన నిర్వచనాన్ని వెల్లడి చేస్తాయి. గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో ఎవరైతే ఈ నిగూఢ సత్యాన్ని యథాతథంగా అర్థం చేసుకుంటారో వారిలో 18వ అధ్యాయంలోని 20 మరియు 30 శ్లోకాలలో స్పష్టము చేసిన విధముగా తామసిక జ్ఞానము మరియు తామసిక బుద్ధిని సాత్వికములోకి పరివర్తన చేసుకోవాలి అన్న దృఢ సంకల్పము కలుగుతుంది. ఈ సందర్భంగా గీత బహిర్గతము చేసిన ఒక నిగూఢ సత్యాన్ని ప్రతి ఒక్కరూ సదా స్మృతిలో ఉంచుకోవాలి. ఏమిటండి అది? తామసిక జ్ఞానము మరియు తామసిక బుద్ధితోనే జీవితాన్ని గడుపుతూ అదే స్థితిలో దేహత్యాగము చేసేవారు 14వ అధ్యాయంలోని 14వ శ్లోకములో బహిర్గతము చేసిన విధముగా సాత్విక సంస్కారాలతో దేహత్యాగము చేసే మనుషుల కొరకు నిర్దేశించబడిన ఉత్తమ లోకాలు అంటే సత్య త్రేతా యుగాలలో శ్రేష్టమైన జన్మని పొందే అవకాశాన్ని కోల్పోతారు. ఈ నిగూఢ మరియు గంభీరమైన సత్యాన్ని గీతా ప్రేమికులు ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు. గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు గమనించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైతే సాత్విక జ్ఞానము మరియు తామసిక జ్ఞానము, అదేవిధముగా సాత్విక బుద్ధి మరియు తామసిక బుద్ధి ఈ రెండింటి మధ్య గల భేదాన్ని స్పష్టముగా గ్రహించి తదనుగుణముగా తామసికము నుండి సాత్వికములోకి పరివర్తన చేసుకునే పురుషార్థము చేస్తారో వారు మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు. ఈ ట్యాగ్లైన్ శ్లోకాలను మనము ఇదివరకే 16 మరియు 18వ ఎపిసోడ్స్లో కూలంకషంగా చర్చించడం జరిగింది. వీటిలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని సంక్షిప్తముగా మరొక మారు తెలుసుకుందాం. గీతా ప్రేమికులు ఈ విషయములో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముందుగా 18వ అధ్యాయంలోని 22వ శ్లోకము. భగవానువాచ నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న గీత ద్వారా స్వయముగా భగవంతుడే బహిర్గతము చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించి
నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతి అంటే డెల్యూషన్లోనే 24 గంటలు మరియు 365 రోజులు జీవితాలను గడుపుతూ ఆ అసత్యమైన మార్గాన్ని సత్యమైనదిగా భావించే వర్తమానములోని మనుషులు ఆచరిస్తున్న సిద్ధాంతము అహైతుకం, అతత్వార్థం మరియు అల్పముగా నిర్ధారిస్తూ దానిని తామసిక జ్ఞానముగా ముద్ర వేయడము జరిగింది. అహైతుకం అంటే హేతుబద్ధము కానిది, అంటే ఇల్లాజికల్. అతత్వార్థం అంటే తత్వరహితము, అంటే అన్ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్. మరియు అల్పము అంటే తుచ్చమైనది, అంటే వెరీ లో గ్రేడ్ నాలెడ్జ్ అని అర్థం. ఇప్పుడు 18వ అధ్యాయంలోని 32వ శ్లోకము బహిర్గతము చేసిన తత్వాన్ని అర్థం చేసుకుందాం. భగవాను వాచ అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత అన్న పంక్తి వర్ణించిన విధముగా తామసిక బుద్ధి ఉన్న వాళ్ళ లక్షణము అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ఏమిటండి అటువంటి వారి ముఖ్య లక్షణము? తామసిక బుద్ధి గల మనుషులు అధర్మ మార్గములో నడుస్తూ ఆ అధర్మ మార్గాన్నే ధర్మ మార్గమని రుజువు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. అటువంటి వారు చేసే ప్రతి అధర్మ కర్మ సాటి మనుషులకు దుఃఖాన్నే కలుగజేస్తుంది, కానీ ఎట్టి పరిస్థితిలోనూ సుఖాన్ని వజాలదు. సర్వార్థాన్ విపరీతాంశ్చ అంటే తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అన్న విధముగా వారు చేసే పాప లేక నికృష్ట కర్మలనే శ్రేష్టమైన కర్మలుగా తమకు తామే ముద్ర వేసుకుని అదే సరి అయిన మార్గము, అందువలననే వర్తమానములోని మనుషులందరూ ఆ మార్గములోనే ప్రయాణము చేస్తున్నారు కదా అని నిస్సిగ్గుగా మరియు అర్ధరహితముగా వాదిస్తారు. దైహిక భ్రాంతిలో చేసి అటువంటి పాపకర్మలే వర్తమాన మనుషుల జీవితములో దుఃఖము, అశాంతి, అలజడి, రోగాలు, గొడవలు, ఈ విధమైనటువంటి సమస్యలకు మూల కారణమని వారు గుర్తించలేకపోతున్నారు. అటువంటి నీచ నికృష్ట కర్మలు వారి భావి జీవితాన్ని కూడా సర్వనాశనము చేస్తాయి అన్న సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. అందుకనే మన పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి అంటే వినాశకాలము దాపురించినప్పుడు మనుషుల బుద్ధి వక్రబుద్ధిగా పనిచేస్తుందన్నమాట. అటువంటి బుద్ధులను భగవంతుడు బుద్ధిహిసా పార్థ తామసి అన్న పంక్తి ద్వారా తామసిక బుద్ధిగా అభివర్ణించడం జరిగింది. గీతా ప్రేమికులు మరియు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ సంకల్పము కలిగిన వారు ఈ 2 శ్లోకాల ద్వారా బహిర్గతము కాబడిన లోతైన తత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మన చర్చని ప్రారంభించుకునే ముందు మరొక ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని గీతాభిమానులు సహితముగా అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఏమిటండి అది? ధార్మిక జగత్తులో ఇప్పటి వరకు శ్రీమద్ భగవద్గీతను భాష్యము అంటే ఇంటర్ప్రిటేషన్ అనే మాధ్యమము ద్వారా మాత్రమే అర్థము చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము భగవాను వాచ కార్యక్రమము ద్వారా మొట్టమొదటిసారిగా తత్వము ఆధారముగా ఏ విధముగా అర్థము చేసుకోవాలో తెలియజేసే ప్రయత్నము చేస్తున్నాము. ఈ రెండింటికి రాత్రికి పగలుకు మధ్య ఉన్నంత భేదము ఉన్నది అన్న ఈ నిగూఢ సత్యాన్ని గీతాభిలాషులు, జిజ్ఞాసులు మరియు భక్తులు గుర్తించాలి. ఏమిటండి ఆ రెండింటి మధ్య ఉన్న భేదము? భాష్యము అంటే గీతాజ్ఞానాన్ని కురుక్షేత్ర యుద్ధ భూమిలో భగవంతుడు లేక పరమాత్మ శ్రీకృష్ణుడి రూపములో అర్జునుడు అన్న ఒక్క వ్యక్తికి మాత్రమే బోధించడము జరిగింది అన్న దృఢ విశ్వాసము కలిగి ఉండడము. అంటే వర్తమానములోని 800 కోట్ల మంది మనుషులకు ఆ జ్ఞానముతో పరోక్ష సంబంధమే గాని ఎటువంటి ప్రత్యక్ష సంబంధము లేదు అన్న విషయము స్పష్టమవుతుంది. ఈ కారణముగా వర్తమానములోని మనుషులు గీతలోని 10వ అధ్యాయములోని 32వ శ్లోకములో
అధ్యాత్మ విద్యానాం అన్న పంక్తిలో స్పష్టము చేసినట్లు గీత ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము అన్న సత్యాన్ని విస్మరించి దానిని కేవలము ఒక ధర్మానికి చెందిన ధార్మిక గ్రంథముగా పరిగణించడము జరిగింది. ఈ అనాలోచిత తప్పిదమే వివిధ ధార్మిక శాస్త్రాలతో పాటు గీతని కూడా కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయడానికి మూల కారణమైనది. ఈ భూమండలంపై ఉన్న సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు నిర్దేశించబడిన శాస్త్రము ఏ ఒక్కటి లేదా అన్న ప్రశ్నకు సమాధానం పొందే ప్రయత్నము ఈ రోజు వరకు గీతాభిలాషులతో సహా ఏ ఒక్కరూ చేయడము లేదు. దీనికి భిన్నంగా గీతని తత్వము ఆధారముగా అర్థము చేసుకున్నట్లయితే గీతా జ్ఞానము నా జీవితాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న సత్యము ఖరాఖండిగా బోధపడుతుంది. దాని కొరకు భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడము తప్ప ఇంక ఏమీయునూ చేయవలసిన పని లేదు. అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా గీత బహిర్గతము చేసిన నిగూఢ తత్వాన్ని అర్థము చేసుకోవడం అసంభవము. ఆ మార్గములో నడిచేవారు గీతను కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేస్తూ అదే సరి అయిన మార్గమని భావిస్తారు. కానీ గీత 100కి 100 వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషుల జీవితాలను ఉద్ధరించడము కొరకే నిర్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని గీతలోని 3వ అధ్యాయంలోని 21వ శ్లోకము, అదే అధ్యాయంలోని 31వ శ్లోకము మరియు 9వ అధ్యాయంలోని 2వ శ్లోకము నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ ఎపిసోడ్స్ ద్వారా గీతాభిమానుల దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడము జరిగింది. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి. వర్తమానములోని సమస్త మానవ జాతిని పట్టి పీడిస్తున్న సర్వ సమస్యలు అంటే దుఃఖము, అశాంతి, అలజడి, భయము, ఆందోళన, రోగాలకు ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించడమే మూల కారణము. ఈ విషయాలను దృష్టిలో నుంచుకొని ఈ ఎపిసోడ్లోని మన చర్చని ప్రారంభించుకుందాము. ఈ కార్యక్రమంలో చర్చించే విషయాలపై ఎటువంటి సందేహాలు లేక అపోహలు ఉన్నట్లయితే మాకు వీడియోస్ యొక్క కామెంట్స్ సెక్షన్ ద్వారా తెలియజేయగలరు. పూర్తి సాక్ష్యాధారాలతో మీ సంశయాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాము. గత 12 ఎపిసోడ్స్లో ఇప్పటి వరకు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విధానము ఖరాఖండిగా స్పష్టము చేసిన 13 శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని చర్చించడము జరిగింది. ఆ శ్లోకాలు ఒకసారి గమనించండి. 11:55, 18:66, 13:34, 18:68, 10:10, 7:3, 8:8, 18:55, 7:19, 7:1, 9:22, 10:7 మరియు 8వ అధ్యాయంలోని 14వ శ్లోకము. ఈ ఎపిసోడ్లో ఇదే సత్యాన్ని బహిర్గతము చేసే మరొక అద్భుతమైన శ్లోకములోని తత్వాన్ని చర్చించుకోబోతున్నాము. అది 10వ అధ్యాయంలోని 11వ శ్లోకము. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా
భాస్వతా నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. ఈ శ్లోకములోని తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్య ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అన్న 4 పంక్తులలో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా తేషామేవానుకంపార్థం అన్న పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వము ఏమిటో చూద్దాము. తేషాం అంటే అటువంటి వారు అని అర్థము. అంటే ఎవరు వారు? వారికున్న ప్రత్యేక లక్షణాలు ఏమిటి? దీని కొరకు మనం 19వ ఎపిసోడ్లో ఇప్పటికే చర్చించుకున్న 10వ అధ్యాయంలోని 10వ శ్లోకము బహిర్గతపరిచిన తత్వాన్ని స్పష్టముగా అర్థము చేసుకోవాలి. ఆ శ్లోకము బహిర్గతము చేసిన తత్వాన్ని గమనించండి. ఎవరైతే పరమాత్మ లేక భగవంతుడితో సంబంధము కొన్ని క్షణాలు లేక కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలు లేక కొన్ని రోజులు మాత్రమే కాకుండా నిరంతరము అనుభవం చెయ్యాలి, మరియు ఆ సంబంధము మొక్కుబడిగా కాకుండా ప్రీతిపూర్వకముగా ఉండాలి అన్న లక్ష్యము పెట్టుకుంటారో వారి బుద్ధినేత్రాన్ని తెరిపించే బాధ్యతను స్వయముగా భగవంతుడే తీసుకుంటారు. ఇక్కడ తేషాం అంటే ఆ విధమైన లక్షణాలు కలిగి ఉన్నవారన్నమాట. అటువంటి వారికి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కలిగించడానికి భగవంతుడు చేసే కర్తవ్యము అనుకంపార్థం అన్న పదము స్పష్టము చేస్తుంది. అనుకంపార్థం అంటే అటువంటి లక్ష్యము పెట్టుకున్న వారి పట్ల భగవంతుడి యొక్క కృప లేక దయ లేక కరుణ ప్రత్యేకముగా ఉంటుంది అని అర్థము. అహమేవ అంటే స్వయముగా భగవంతుడే అని అర్థము. 100 శ్లోకాలలో ఉన్న అహం అన్న శబ్దము సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని నిష్కర్షగా స్పష్టము చేస్తుంది. ఈ సత్యాన్ని విస్మరించిన వారికి గీత బహిర్గతము చేసిన లోతైన తత్వము ఎట్టి పరిస్థితిలోనూ బోధపడదు. అజ్ఞానజం తమః. ఇప్పుడు ఈ శబ్దం యొక్క అర్థం తెలుసుకుందాము. ఇందులో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. అజ్ఞానము మరియు తమః అన్న 2 పదాల యొక్క అర్థము స్పష్టముగా గ్రహించినట్లయితే అందులోని తత్వము బోధపడుతుంది. కేవలము గీతలోనే వెల్లడించిన జ్ఞానము మరియు అజ్ఞానం యొక్క సత్యమైన నిర్వచనాన్ని స్పష్టముగా అర్థము చేసుకోవాలి. మనము ఇప్పటికే చర్చించిన విషయాన్ని ఒకసారి పునరావలోకనము చేసుకుందాము. ఈ పుడమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వము స్థూలమైన వినాశీ శరీరము మరియు సూక్ష్మమైన అవినాశి ఆత్మతో కూడి ఉన్నది. ఈ ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని ఎప్పటికీ విస్మరించకూడదు. అందువలననే మనుషులను హ్యూమన్ బాడీస్ అని గాక హ్యూమన్ బీయింగ్స్ అని సంబోధిస్తారు. ఇక్కడ బీయింగ్ అంటే అవినాశి ఆత్మ అని అర్థము. ఈ అవినాశి ఆత్మ వినాశీ దేహానికి యజమాని అన్న సత్యాన్ని గ్రహించాలి. వర్తమానములోని మనుషులు నా ఒంట్లో బాగోలేదు, నా గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది, ఈ మాటలలో నా అన్న పదము ఆత్మకి సంకేతము. అందువలన నేను ఒళ్ళు లేక నేను గుండె అని ఎవరు అనరు. ఈ అంశాన్ని మనము ఈ ఎపిసోడ్స్లో 6, 7 మరియు 8లో చర్చించుకోవడం జరిగింది. ఏ జ్ఞానమైతే నేను ఆత్మను, ఇది నా దేహము అన్న సత్యాన్ని జీవితములో అనుభవం చేయిస్తుందో అది మాత్రమే జ్ఞానము. దీనికి భిన్నంగా నేను దేహము అన్న భ్రాంతి లేక భ్రమ నుండి విడిపించలేని ఏ జ్ఞానమునైనా అజ్ఞానముగా పరిగణించాలి అని సాక్షాత్తు భగవంతుడే
13వ అధ్యాయంలోని 11వ శ్లోకములోని అజ్ఞానం యదతో అన్యథ అన్న పంక్తి ద్వారా ఖరాఖండిగా ప్రకటించడం జరిగింది. అజ్ఞానము మరియు జ్ఞానము మధ్య భేదాన్ని గీతా ప్రేమికులు సహితముగా అందరూ స్పష్టముగా గుర్తించాలి. ఇప్పుడు తమః అన్న పదము వెల్లడించిన తత్వాన్ని అర్థము చేసుకుందాము. తమః అంటే తమస్సు లేక తామసికము. సాత్వికము, రాజసికము మరియు తామసికము అంటే ఉత్తమ, మధ్యమ మరియు అధమ అనబడే 3 స్థితిగతులలో తమస్సు చిట్ట చివరిది. ప్రకృతి ద్వారా సంభవించే ఈ త్రిగుణాలు ఆత్మని బంధిస్తాయి అని 14వ అధ్యాయంలోని 5వ శ్లోకం స్పష్టము చేస్తుంది. అంటే నేను ఆత్మని, ఇది నా దేహము అన్న సత్యాన్ని విస్మరించి నేను దేహము అన్న అజ్ఞానములో జీవించడమే తామసిక స్థితిలో జీవించడము. ఆత్మభావస్థ అన్న దాంట్లో ఆత్మ అన్న పదము కీలకము. ఆత్మ ఈ వినాశీ దేహములో ఉంటూ దేహానికి అతీతముగా ఉన్న స్థూల నేత్రములతో చూడలేని చైతన్య శక్తికి సూచకము. మనుషులు జన్మలుగా నేను దేహము అన్న భ్రాంతిలో 24 గంటలు మరియు 365 రోజులు గడపడం వలన దేహానికి యజమాని అయిన ఆత్మను ఏ విధముగా శుద్ధి చేసుకోవాలి అర్థము చేసుకోలేకపోయారు. ఈ కారణముగా ఆత్మ వర్తమానములో తామసిక స్థితిలోకి చేరుకున్నది. అంటే పుణ్యాత్మలు పాపాత్మలుగా మారారన్నమాట. ఇప్పుడు పాపాత్మలను పుణ్యాత్మలుగా తయారు చేసే దివ్య కర్తవ్యాన్ని ఎవరు నిర్వహిస్తారు? ఇది ఒక అంతు చిక్కని ప్రశ్న, $multi-million క్వశ్చన్ అన్నమాట. ఈ కర్తవ్యాన్ని మనుషులు భగవంతుడిగా ఆరాధిస్తున్న దైహిక రూపంలోనున్న 33 కోట్ల దేవీదేవతలు, అనేక ధర్మపితలు లేక ధర్మస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు మొదలైన వారు ఇప్పటి వరకు ఎందువలన నిర్వహించలేకపోయారు? ఒకవేళ నిర్వహించి ఉంటే వర్తమానములోని ప్రపంచము ఇప్పుడు ఉన్న విధముగా కాకుండా స్వర్గతుల్యముగా ఉండేది కదా. ఇక్కడ గీతాభిలాషులు శ్రద్ధగా గమనించవలసిన అతి నిగూఢమైన సత్యము ఏమిటంటే, దేహదారులైన వారు ఎంత ఉత్కృష్టమైన స్థాయిలో ఉన్నప్పటికీ వారు త్రిగుణాలతో బంధింపబడతారు అని గీతలోని 18వ అధ్యాయంలోని 40వ శ్లోకములో నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడము జరిగింది. ఈ కారణముగా దేవీ దేవతలు సహితము ఎవరూ పాపాత్మలను పుణ్యాత్మలుగా మార్చే దివ్య కర్తవ్యాన్ని నిర్వహించలేరు. అందువలన 18వ అధ్యాయంలోని 66వ శ్లోకము మరియు 10వ అధ్యాయంలోని 3వ శ్లోకములో తెలియజేసినట్లు వర్తమానములోని పాపాత్మలను పుణ్యాత్మలుగా పరివర్తన చేసే దివ్య కర్తవ్యాన్ని కేవలము పతిత పావనుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత మరియు జ్ఞానసాగరుడు అయిన ఒక్క పరమాత్మ లేక భగవంతుడు మాత్రమే నిర్వహిస్తారు అన్న నిగూఢ సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా గుర్తించాలి. భగవంతుడి సత్యస్వరూపము ఆత్మస్వరూపము. వారికి దేహదారుల వలె తనకంటూ దేహము లేని కారణముగా జనన మరణ చక్రములోకి రారు. అందువలననే వారిని పరమాత్మ అన్న పదముతో సంబోధిస్తారు. ఆత్మభావస్థ అంటే జన్మలుగా ఆత్మలో పేరుకుపోయిన కుళ్ళును కేవలము ఒక్క పరమాత్మ మాత్రమే తొలగించగలుగుతారు. దాని కొరకు మనుషులు ఆత్మానుభూతి స్థితి అంటే ఆత్మిక స్థితి, ఈ యొక్క స్థితిలో అనుభవం చేయడము తప్పనిసరి. నేను దేహము అన్న భ్రమలో జీవించేవారు ఎన్నటికీ ఆత్మశుద్ధి చేసుకోలేరు. వారు జీవితాంతము తామసికములోనే జీవిస్తూ అదే స్థితిలో దేహత్యాగము చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉదయించే ప్రశ్న ఏమిటంటే, భగవంతుడు ఆత్మలలో
జన్మ జన్మలుగా పేరుకుపోయిన కుళ్ళును ఏ విధముగా శుద్ధి చేస్తారు? జ్ఞానదీపేన భాస్వత అన్న ఈ శ్లోకములోని ఆఖరి పంక్తి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానము ఇస్తుంది. కేవలము పరమాత్మ లేక భగవంతుడు ఒక్కరినే జ్ఞానసాగరుడు మరియు పతిత పావనుడుగా గీత స్పష్టము చేసిన విషయాన్ని మనం ఇప్పటికే అనేక మార్లు చర్చించుకోవడము జరిగింది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. అజ్ఞానాన్ని అంధకారముతో మరియు జ్ఞానాన్ని ప్రకాశముతో పోలుస్తారు. తమసోమా జ్యోతిర్గమయ అన్న పదాల యొక్క అర్థము ఇదే. అంటే పరమాత్మ లేక భగవంతుడు వర్తమానములో జ్ఞాన ప్రకాశము ద్వారా మానవులలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే దివ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. అంటే దేహభ్రాంతిలో ఉన్న మనుషులను ఆత్మాభిమానులుగా పరివర్తన చేస్తున్నారు. నాశయామి అన్న పదము ఈ విషయాన్ని నిర్ద్వంద్వముగా బహిర్గతపరుస్తుంది. ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన అజ్ఞానాన్ని సమూలముగా నాశనము చేయడము ద్వారా పాపాత్మలు పుణ్యాత్మలుగా మారుతారు. తామసిక స్థితిలోనున్న ఆత్మ పునః సాత్వికంగా పరివర్తన చెందుతుంది. ఈ విధముగా దేవీ దేవతలు, ధర్మస్థాపకులు, సాధువులు, సంతులు మొదలైన సాకార రూపంలో ఉన్న వారికి మరియు నిరాకార స్వరూపములోనున్న ఒక్క పరమాత్మ లేక భగవంతుడికి మధ్య గల స్పష్టమైన భేదాన్ని గీత పూర్తి సాక్ష్యాధారాలతో నిర్ధారించడము జరిగింది. మనము ఈ రహస్యాలను రాబోయే ఎపిసోడ్స్లో చర్చించుకోబోతున్నాము. ఈ సత్యాన్ని గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి. ఈ విస్తృత చర్చని ముగించే ముందు ఈ శ్లోకము బహిర్గతం చేసిన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. 10వ అధ్యాయంలోని 10వ శ్లోకము మరియు 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం, ఈ 2 శ్లోకాలను జోడించి అర్థం చేసుకోవాలి. ఎవరైతే పరమాత్మనైనా నాతో బుద్ధియోగము అంటే మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని నిరంతరము మరియు ప్రీతిపూర్వకముగా జోడిస్తారో వారిపై నేను ప్రత్యేకమైన దయ లేక కరుణ చూపిస్తాను. జన్మ జన్మలుగా అజ్ఞానమనే అంధకారముతో జీవిస్తున్న వారి అజ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అనే ప్రకాశము ద్వారా నాశనము చేసే దివ్య కర్తవ్యాన్ని నేనే స్వయముగా నిర్వహిస్తాను. ఇది నా ప్రతిజ్ఞగా భావించాలి. ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 13 ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము 14 శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో మనము చర్చించుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్లోని చర్చను ముగించే ముందు వాటిని ఒకసారి పునరావలోకనము చేసుకుందాము. 11:55 మనుషులు చేసే ప్రతి కర్మ భగవంతుడి ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ఉండాలి. 18:66 దేహము మరియు దేహ ధర్మాలను విడిచిపెట్టి కేవలము ఒక్క భగవంతుడి శరణు మాత్రమే పొందాలి. 13:34 శరీరము మరియు ఆత్మ ఈ రెండిటి మధ్య భేదాన్ని జ్ఞాననేత్రము ద్వారా గ్రహించి దేహభ్రాంతిని విడిచిపెట్టాలి. 18:68 గీతలో భగవంతుడు బహిర్గతము చేసిన 3 అతి గోప్యమైన విషయాలను క్షుణ్ణముగా అర్థము చేసుకుని అజ్ఞానములోనున్న మనుషులకు తెలియచేయాలి. 10వ అధ్యాయంలోని 10వ శ్లోకము నిరంతరము మరియు ప్రీతిపూర్వకముగా కొలిచేవారికి మాత్రమే భగవంతుడి ప్రాప్తి జరుగుతుంది. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము వేల కొలది మనుషులలో తత్వము ఆధారముగా అతి కొద్ది మంది మాత్రమే భగవంతుడిని ప్రాప్తి చేసుకుంటారు. 8వ అధ్యాయంలోని 8వ శ్లోకము మనసులో భగవంతుడి స్మృతి నిరంతరము ఉండే విధముగా అభ్యాసము చేసేవారికి మాత్రమే భగవంతుడి ప్రాప్తి ఖచ్చితముగా జరుగుతుంది. 18:55 భగవంతుడు ఎవరు
మరియు వారి గొప్పతనము ఏమిటి అన్న ప్రశ్నలకు తత్వము ఆధారముగా సంతృప్తికరమైన సమాధానం పొందిన భక్తులు మాత్రమే భగవంతుడు స్థాపన చేయబోయే సత్యయుగములో ప్రవేశించడానికి అర్హత పొందుతారు. 7వ అధ్యాయంలోని 19వ శ్లోకము. వర్తమానములోని ఈ జన్మ ఈ కల్పము లేక సృష్టి చక్రములో ఆఖరిది అని గుర్తించిన ఆత్మజ్ఞానులు వారి తామసిక సంస్కారాలను సాత్వికముగా పరివర్తన చేసుకోవడం కొరకు పరమాత్మ శరణులోకి వచ్చేస్తారు. అటువంటి మహాత్ములు చాలా అరుదుగా దొరుకుతారని భగవంతుడే స్వయముగా ప్రకటిస్తున్నారు. 7వ అధ్యాయంలోని 1వ శ్లోకము. నా శరణు పొందే మనుషులకు నా సంపూర్ణ పరిచయాన్ని నేనే తెలియచేస్తాను. అప్పుడు నా సత్య స్వరూపము గురించి వారికి ఎటువంటి అపోహలు మరియు సంశయాలు ఉండవు. ఇది నా ఖచ్చితమైన వాగ్దానము. 9వ అధ్యాయంలోని 22వ శ్లోకము. నిరంతరము మనసులో ఒక్క భగవంతుడి చింతన చేసే మనుషుల యోగక్షేమాలు చూసుకునే బాధ్యతను స్వయముగా భగవంతుడే నిర్వహిస్తారు. ఇది భగవంతుడి సత్యమైన వాగ్దానము. 10వ అధ్యాయంలోని 7వ శ్లోకము. భగవంతుడి సత్యస్వరూపాన్ని తత్వము ఆధారముగా గుర్తించిన వారు మాత్రమే భగవంతుడి దివ్య మహిమలు మరియు యోగ శక్తిని గ్రహించి వారితో ఎడతెగని సంబంధాన్ని అనుభవం చేస్తారు. ఈ విషయంలో ఎటువంటి సంశయాలకు తావు లేదు. 8వ అధ్యాయంలోని 14వ శ్లోకము. భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గుర్తించి నిరంతరము యోగయుక్త స్థితిలో భగవంతుడి స్మృతిలో ఉన్న వారికి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి అతి సులభముగా కలుగుతుంది. మరియు ఈ యొక్క ఎపిసోడ్లో చర్చించుకున్నటువంటి శ్లోకము 10వ అధ్యాయంలోని 11వ శ్లోకము. ఎవరైతే పరమాత్మనైన నాతో సంబంధాన్ని నిరంతరము మరియు ప్రీతిపూర్వకముగా జోడిస్తారో వారిలోని అజ్ఞాన అంధకారాన్ని జ్ఞానమనే ప్రకాశము ద్వారా నాశనము చేసే దివ్య కర్తవ్యాన్ని భగవంతుడినైనా నేనే స్వయముగా నిర్వహిస్తాను. ఇది వారిపై నేను చూపించే ప్రత్యేకమైన దయ లేక కరుణగా భావించాలి. భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ నిశ్చయం ఉన్న గీతాభిలాషులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విధానాన్ని ఖరాఖండిగా బహిర్గతపరిచే మరొక అద్భుతమైన శ్లోకాన్ని మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.